హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు యశ్వంత్ బర్త్డే అండి. ఈరోజు యశ్వంత్ బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసామనేది ఈ వ్లాగ్లో అయితే నేను చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే ఒక మంచి ప్లేస్కి కూడా వెళ్ళాము. నేను నా ఛానల్లో ఎప్పుడు ఇలాంటి ప్లేస్ చూపించలేదు, అది కూడా మీరు ఈ వీడియోలో చూద్దురుగానండి. వీడియో చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. యశ్వంత్ బర్త్డే కదండి, ముందు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అందరి చేత అక్షింతలు అయితే వేపిస్తున్నాం అనమాట. ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఈరోజు స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయిందండి. అందుకే ముందుగా అమ్మమ్మ, పెద్దమ్మ, మాయ, పెద్దమ్మ వాళ్ళందరి చేత కూడా అక్షింతలు అయితే వేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట. తర్వాత వాళ్ళ స్కూల్లో పిల్లలకు కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ పంచడానికి తీసుకెళ్తామండి. ముందైతే వాళ్ళ అన్నయ్య స్కూలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే కదా, పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకుని అన్నయ్య వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నామండి. వాళ్ళది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉంటుంది. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన ప్రతిరోజు కూడా ఈ స్కూల్కి వెళ్తారనమాట. ఇక్కడ సారు, ఇక్కడ ఉండే పిల్లలు కూడా వీళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తున్నారండి. తర్వాత వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తామన్నమాట. యాక్చువల్గా ఆ రోజు మార్నింగే అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నామండి. ఆ రోజు మా వాళ్ళకి సెలవు కూడా, కానీ ఆ రోజు కొంచెం వేరే ఊరు వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. అందుకే ఇక మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈవినింగ్ వెళ్దామని అయితే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ కూడా అలా గుడికి తీసుకువెళ్ళి తర్వాత కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించాము, ఓన్లీ మా ఇంట్లోనే. ఈసారి పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ కట్ చేపిద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మా ఇంటికి రావడానికి చాలా బురదగా అయితే ఉంటుంది. పైగా నైట్ టైం పిల్లలు రమ్మంటే ఎవ్వరూ రారు, చాలా దూరం కాబట్టి. అందుకే ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కట్ చేపిద్దాం అనుకుంటున్నాము. ముందు ధనుష్ వాళ్ళ స్కూల్లో పనిచేసిన తర్వాత ఇక్కడికి వాళ్ళ స్కూల్కి అయితే వచ్చామండి. ఆ అమ్మకి, టీచర్కి అందరికి కూడా చాక్లెట్స్ పిల్లలకి అందరికి కూడా ఇస్తున్నారనమాట. స్కూల్లో ఉండమంటే మాత్రం ఉండనని పేచి పెట్టేశారండి. పిల్లలిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోదామన్నారు. ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళు వస్తే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్తామని అయితే చెప్పారు. ఇంకా అందుకే స్కూల్లో అయితే ఉండడానికి ఒప్పుకోలేదు. మేమైతే వదిలేసి ఈవినింగ్లో తీసుకెళ్దాము, తర్వాత ఈవినింగ్ కదా వెళ్దాం బయటకని అనుకున్నాం అనమాట. కానీ వాళ్ళైతే ఇక బాగా పేచి పెట్టేసరికి ఇక టీచర్ కూడా తీసుకువెళ్ళిపోమన్నారండి. యాక్చువల్గా గురువారం ఇంట్లో నాన్ వెజ్ అయితే వండుకోమండి. నేను ఒక్కదాన్నే తిన్ను, కానీ నా గురించి ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ అయితే ఈ రోజున వండమన్నమాట. అందుకే చక్కగా స్వీట్ అయితే చేద్దామని అక్క స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తుంది. బాంబే కరాచీ హల్వా అనమాట. దీని ప్రాసెస్ నేను చూపించాలనుకోవట్లేదండి, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. మళ్ళీ ఏదైనా తేడా అయితే మీరు మమ్మల్ని అనుకోవచ్చు, అందుకే చూపించట్లేదు. కానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి టేస్ట్. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉందన్నమాట. ఇక మధ్యాహ్నం అంతా అలా గడిచిపోయింది. ఇక ఈవినింగ్ రామనారాయణం అయితే వెళ్ళామండి. ఇది మా విజయనగరంకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మా ఊరు నుంచి అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ అండి. ఇది స్థాపించిన కొత్తలో అయితే ఫ్రీగా ఉండేదండి టికెట్. అప్పుడు మేము చక్కగా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం అనమాట. కానీ తర్వాత ఒక 6 నెలలు అయితే ఫ్రీ పెట్టారు. తర్వాత టికెట్ అయితే పెట్టేశారండి. ఇంకా అప్పటి నుంచి కొంచెం తక్కువే వెళ్ళడం. నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట ఇది చూపించడం. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది కదా, చక్కగా రాగానే ఎంట్రన్స్లో మనకి వినాయకుడి గుడి అయితే ఉంటుంది. దాన్ని బయట ఇలా వినాయకుడి విగ్రహం చక్కగా పద్దిళ్ళు అవి అన్నీ పెట్టారండి. చాలా బాగుంది. లైటింగ్కి కొంచెం ఫోన్ ఫోకస్ అయితే తగ్గుతుందండి, కానీ అస్సలు మనకి కన్నుల పండగగా ఉంటుందండి. మొత్తం ఎటు చూసినా లైట్స్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందండి. నేను అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు వీడియో, అందుకే అలా కనిపిస్తూ ఉండొచ్చు. అలాగే వినాయకుడు టెంపుల్ వెనక సైడ్ ఇలా శివుడు, పార్వతి ఉండి, శివలింగం ఉండి, నంది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉండేది, మరి పాడైందో ఏంటో, అందుకే ఇక్కడ ఫౌంటైన్ కూడా ఆపేశారు ప్రస్తుతానికి. చాలా బాగుంటుందండి. కార్తీక మాసం టైంలో వస్తే ఇక్కడ మనం ఆ శివలింగానికి అభిషేకం అది చేయొచ్చు.
అలాగే ఇక్కడ నూటొక్క ఒత్తులని ఒత్తులు అవి కూడా అమ్ముతారండి. మనం చక్కగా ఇక్కడికి వచ్చి వెలిగించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి చెట్టుకి చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఈ రామనారాయణం అనేది స్థాపించిన వ్యక్తి. నా ఫోన్లో లైట్ వల్ల సరిగా ఫోకస్ అయితే కనిపించట్లేదు. నేను లోపల కూడా అతని విగ్రహం అయితే ఉంటుందండి, నేను లోపలైతే చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు రామనారాయణం మ్యాప్ ఉంటుందండి. ఇది శివధనస్సు ఆకారంలో వీళ్ళు ఎక్కి పెట్టేటప్పుడు ధనస్సు ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. షేప్ మొత్తం చూడండి, లైటింగ్ ఫోకస్కి చాలా బాగా కనిపిస్తుంది కదండి. మేమైతే చాలా ప్రశాంతంగా గడిపైతే వచ్చాం. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. నేచర్ లవర్స్ అలాగే కొంతసేపు ఏకాంతంగా గడపాలనుకునే వాళ్ళకి ఇది జస్ట్ బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు విజయనగరం, వైజాగ్ ఇలా దగ్గరికి ఎప్పుడైనా వస్తే తప్పకుండా రామనారాయణని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి హిందూస్ ఒక్కరే కాదండి, అందరూ వస్తారనమాట. ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మనం మెట్లు ఎక్కి వెళ్ళగానే ఫస్ట్ మనకి విష్ణాలయం అయితే కనిపిస్తుందండి. లోపల విష్ణుమూర్తి విగ్రహం ఉంటుందన్నమాట. బాణం షేప్లో ఉంటుంది కదండి. ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ ఇక్కడి నుంచి రామాయణం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఆఫ్ బాణం అనమాట. రామాయణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇలాగా మనకి బొమ్మల రూపంలో విగ్రహాలు చక్కగా చెక్కినట్టు మనకి బయట నుంచి అయితే కనిపిస్తాయండి. నిజంగా ఎవరు చెక్కారో కానీ చాలా బాగుంటుంది. మనకి దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉందండి ఈరోజు. చిన్నపిల్లలకైతే కొంచెం తెలియకపోవచ్చు, జస్ట్ అలా బొమ్మలే కదా అని చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొంచెం అంటే మా ధనుష్ ఏజ్ లాంటి వాళ్ళకి ఇప్పటి నుంచి రామాయణం ఎలా జరిగింది ఏంటి అనేది ఒక్కొక్కటిగా చెప్పుకుంటుంటే వాళ్ళకి చాలా జ్ఞానం అనేది పెరుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి దగ్గరికి తీసుకొచ్చి మన పురాణాల గురించి, మన ఆధ్యాత్మిక గ్రంథాల గురించి ఇలా చెప్తూ చూపిస్తూ వాళ్ళతో ప్రతిదీ చదివిస్తూ ఉంటే వాళ్ళకి చాలా జ్ఞానం అనేది వస్తుందండి. ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట మన పురాణాల మీద. మనం తప్పకుండా ఇలాంటివన్నీ చూపిస్తూ ఉండాలన్నమాట అండి. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళడం, అలాగే లక్ష్మణుడు సీతమ్మ వారికి లక్ష్మణ రేఖ గీయడం వరకు ఫస్ట్ బాణం హాఫ్ షేప్ అయితే ఉంటుందండి. ఇది మిడిల్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి లేజర్ షో అనేది వేస్తారండి. చాలా బాగుంటుంది లేజర్ షో అయితే. ఇవి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అసలు మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇది బాణం ఎండింగ్ అండి. ఒకప్పుడైతే ఇక్కడికి వెళ్ళనిచ్చేవారు, కానీ చిన్నపిల్లలు కిందకి తొంగి చూడడం అది చేస్తారు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళనివ్వట్లేదండి. ఈ ఫౌంటైన్స్ అయితే అసలు సూపర్ ఉంటాయన్నమాట. ఆ వాటర్ సౌండ్ వింటూ ఉంటే మన మనసుకి ప్రశాంతంగా అయితే ఉంటుందండి. నేను ఆ వాటర్ సౌండ్ కూడా ఉంచుతాను, మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి గుడి వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు నిజంగా రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. వాటర్ సౌండ్స్ వింటుంటే మాత్రం మనసు ప్రశాంతంగా ఉందండి. పార్కింగ్ ఉన్నాయి, ఎంత భయం వేస్తుంది. బాగా వేసేప్పుడు మన నాన్న తీసుకెళ్ళి చేపలు తెచ్చి భయం వేస్తుంది. నీకు అర్థం అవ్వట్లేదు, చెప్తున్నాను ఇలా పెట్టి ఆగా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రైట్నెస్ తగ్గించుకుని మేము వచ్చేటప్పటికే లేజర్ షో అనేది జరుగుతుందండి. 6:30 నుంచి 7 వరకు ఉంటుందన్నమాట. మళ్ళీ 7:30కి స్టార్ట్ చేస్తారు, 8కి అవుతుందండి. ఇప్పటికైతే ఎవరు లేరు, మేము వచ్చి కూర్చుని వెయిట్ చేస్తున్నాము. సగం వరకు చూసాము, కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అలాగే కేక్ కటింగ్ కూడా చేయాలని ఇక లేజర్ షో అయితే చూడకుండా మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఇది మళ్ళీ ఇప్పుడు మనం బాణం షేప్ మిడిల్లో అయితే ఉన్నామండి. మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఎండింగ్ వరకు. ఇక్కడ మనకి సీతమ్మ వారు రావణుడికి భిక్షాటన చేయడం, అలాగే రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళిపోయే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది ఇలా చూస్తున్నప్పుడు చాలా సైలెంట్గా ఉండాలండి. కొంచెం పిల్లలు వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉండమని చెప్తే మనకి బ్యాక్గ్రౌండ్లో శ్రీరామ్ శ్రీరామ్ అని ఒక మ్యూజిక్ అయితే పెడతారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
అక్కడ రామాయణం రాసి ఉన్న స్టోరీ అంతా చదువుతూ ఆ విగ్రహాలని చూస్తూ మనకి టైం అనేది అస్సలు తెలియదు అనమాట. ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా చాలా బాగా చెక్కారండి. అసలు ఆ సముద్రం అని అడవిలు, చిన్న చిన్న పక్షుల దగ్గర నుంచి చాలా బాగా చెక్కారు. ఎంత సైలెంట్గా ఉండమన్నా మా పిల్లలు అయితే సైలెంట్గా ఉండట్లేదండి. చూసారు కదండి, రాముడు రావణుని వధించడం, అలాగే సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేయడం, లంక నుంచి రాముల వారు సీతమ్మ బయలుదేరడం, అలాగే మళ్ళీ రాముల వారికి పట్టాభిషేకం చేయడం ఇక్కడితో ఎండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆయనే ఈ రామనారాయణం అంతా నిర్మించిన వ్యక్తి. ఇతను ఇది సగంలో నిర్మిస్తుండగానే మరణించారంటండి. తర్వాత వారి వారసులైతే దీన్ని పూర్తి చేశారండి. ఇప్పుడు చాలా బాగా మెయింటెనెన్స్ అంతా చేస్తున్నారనమాట. ఈ రామనారాయణం చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. గార్డెన్ క్లీన్ చేయడం అని చాలా బాగా ఎక్కువ పని వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి శిల్పం కూడా బాగా చెక్కు అయితే ఉంటుందండి. మనం చక్కగా చూడాలి, కానీ చుట్టూ చాలా బాగుంటుంది. అలాగే వేద పాఠశాలలు కూడా ఉంటాయండి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వేద పాఠశాలలు, అలాగే హాస్టల్స్ కూడా వెనక సైడ్ ఉంటాయండి. ఇంకొక మంచి వ్యూ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి, ఇది మనం బాణం ఎండింగ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి కిందకి గోశాల అనమాట. మనకి సుదర్శన చక్రంలా కనిపిస్తుందండి. చూడండి, లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు. మనకి పైన చుట్టూ కూడా విష్ణుమూర్తి అవతారాలు అయితే ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఇక్కడ నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుందన్నమాట. మేము కూడా డొనేషన్ అయితే డొనేట్ చేయడం జరిగింది. మేము కరెక్ట్గా బయలుదేరిపోతున్నామనగా, కిందకు వచ్చేస్తున్నామనగా లేజర్ షో అయితే స్టార్ట్ చేశారండి. మళ్ళీ మనం వెళ్ళాలంటే ఈ చుట్టూ తిరిగి మధ్యలోంచి వెళ్ళాలి. అందుకే మేమున్న చోట నుంచే లేజర్ షో అయితే చూస్తున్నాం అనమాట. కొంచెంసేపు 1 మినిట్ పాటు ఇక లేజర్ షో సగం వరకు చూసాము. ఇక లేట్ అయిపోతుందని కిందకైతే వచ్చేసామండి. మనకి కిందకు వస్తే ప్రసాదం కూడా ఇస్తారనమాట బ్యాక్ సైడ్ నుంచి దిగినప్పుడు. అలాగే ఇక్కడికి చిన్నపిల్లల ప్లే ఏరియా కూడా ఉందండి. ఇప్పుడు నైట్ అయిపోయిందని మేము అయితే ఆడుకోనివ్వలేదు, ఇక వచ్చేసాము. లేజర్ షో జరుగుతుంది కదండి, అందుకే ఫౌంటైన్ అది ఆన్ చేయలేదు. మీకు ఇందాక చూపించాను కదండి వాటర్ ఫౌంటైన్ ఎంత బాగా వస్తుందో. ఈవిడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు అండి. ఒక పక్క లక్ష్మీ అమ్మవారు, అలాగే ఒక పక్క సరస్వతి అమ్మవారు ఉంటారు. సరస్వతి అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే ధన్వంతరి స్వామివారి విగ్రహం ఉండి చుట్టూ కూడా గార్డెన్లా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఔషధం మొక్కలు అనమాట. ధన్వంతరి స్వామి అంటే దేవతలందరికీ ఒక డాక్టర్ టైప్ అండి. చుట్టూ ఔషధం మొక్కలుండి మధ్యలో ధన్వంతరి స్వామి చిన్న విగ్రహం చాలా క్యూట్గా ఉందండి. బాగా లేట్ అయిపోయింది. అలాగే కొంచెం గడ్డి అది ఎక్కువ ఉండడం వల్ల నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు. నేను వెళ్తే మళ్ళీ పిల్లలు కూడా వస్తారు. మనం అలా కొంచెం ముందుగా నడుచుకుంటూ వస్తే పైన విష్ణాలయం చూసారు కదండి, దాని కిందనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది మెడిటేషన్ హాల్ అండి. ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకోవచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి బుక్ స్టోర్స్, అలాగే మనకి రామకోటి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది వేరే సైడ్ అండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, సరస్వతి అమ్మవారు. మనం ఇలా చూస్తూ ఉంటే ఎన్నో శ్లోకాలు అయితే కనిపిస్తాయండి. ఇక్కడ చూసారు కదండి, చాలా బాగా ఉంటుంది గుడి. మీరు ఎప్పుడైనా తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక టెంపుల్ అండి.
మేము త్వరగా బయలుదేరడం అలాగే లైటింగ్ ఫోకస్ రాకపోవడం వల్ల నేనైతే సరిగా చూపించట్లేదో నాకే తెలీదు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మేము బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాం అనమాట. వినాయకుడికి రేపు మా ఊర్లో ఊరేగింపు. ఈరోజైతే చక్కగా పిల్లలందరికీ ఆటల పోటీలు అయితే పెట్టారండి. మేము వచ్చినప్పటికి సగం అయిపోయాయంట. మేము వచ్చేటప్పటికే 8:30 అయిపోయిందండి. ఇక పిల్లలైతే ఆకలి అంటున్నారని ముందైతే వాళ్ళకి తినిపించి మేము కూడా తినేసి అప్పుడు కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. చూడండి చిన్న కేకే తీసుకొచ్చారండి. ముందు కట్ చేయండి చెల్లి. అది అవ్వలేదుగా. చూసారు కదండి, సింపుల్గా ఎక్కువ హంగు ఆర్భాటాలు లేకుండా డెకరేషన్లకి ముఖ్యంగా డబ్బులు తగలేకుండా మంచిగా ఒక ఆధ్యాత్మిక ప్లేస్లో మేమంతా ప్రశాంతంగా గడిపి తర్వాత మా ఫ్యామిలీ అందరితో ఇలా సింపుల్గా చిన్న కేక్ కట్ చేయించుకొని చాలా ఆనందంగా అయితే యశ్వంత్ బర్త్డే అయితే జరిగిందండి. ముఖ్యంగా మా మావయ్యకి కూడా ఇలాగే ఇష్టం అనమాట. ఎక్కువ సెలబ్రేషన్స్ అంటే నచ్చేది కాదు. అవసరమైతే ఒక 10 మందికి భోజనం పెట్టండి, వాళ్ళే మన పిల్లల్ని దీవిస్తారని అయితే చెప్పేవారండి. మనిషి ఏ విషయంలోని తృప్తి పడడు, ఎన్ని వచ్చినా సరే ఇంకా కావాలి అంటారు. ఓన్లీ అన్నం విషయంలో మాత్రమే ఇక చాలు అనగలుగుతాం కదండి. అందుకే అన్నదానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదని అయితే చెప్తారు. చేసిన సాయం చెప్పుకోకూడదండి, కానీ మేము ఎంతో కొంత అన్నదానం కోసం డొనేట్ చేసాము. మమ్మల్ని చూసి మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారని అయితే అనుకుంటున్నాము. ఓకే అండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే వినాయక చవితి ఊరేగింపు వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.